హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు? మా తెలంగాణ వాళ్ళకైతే వర్షం వస్తున్నా సరే, లేదంటే ఈవినింగ్ అయిందనుకోండి, ఏదో ఒకటి తినడానికి కావాలి. ఇంట్లో ఏది ఉన్నా లేకపోయినా సరిపోతుంది కానీ ఆనియన్స్ అయితే ఎప్పుడూ ఉంటాయి కదా. సో ఇలా ఆనియన్స్ తోటే మేము ఒక ఐటెం చేసుకుంటాము. అదేంటి అని చూస్తున్నారా? అయితే మీరు ఫుల్ వీడియో చూడాల్సిందే. ఏముంది, ఇంట్లో ఉన్న ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, కొంచెం కొత్తిమీర, పుదీనా, టేస్ట్ తగ్గట్టు సాల్టు, లైట్‌గా వంట సోడా. కావాలి అంటే మీరు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను స్కిప్ చేశా. ఓన్లీ కారం వేసుకున్నాను. ఇలా అన్నీ కలిపి కావాలి అంటే కొంచెం అల్లం కూడా వేసుకోండి, టేస్ట్ బావుంటుంది. ఇలా అన్నీ కలిపి బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా మిక్స్ చేసిన మిశ్రమాన్ని వేడి వేడి అన్నంలో తింటే చాలా బావుంటుంది. బట్ నేను మాత్రం ఇప్పుడు అన్నం కోసం కాదు ఇలా ప్రిపేర్ చేసేది. ఇలా అంతా మిక్స్ అయ్యాక కొంచెం శనగపిండి వేసుకొని ఇలా వీడియోలో చూస్తున్నట్టు కలపాలి. నాకైతే ఇది కలుపుతుంటే భలే కలర్‌ఫుల్‌గా ఉంది చూడండి ఫ్రెండ్స్. వైటు, గ్రీను, రెడ్ కలర్, అన్ని కలర్‌ల కాంబినేషన్ భలే బాగుంది. కావాలి అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వీడియోలో చూపినట్లు కొంచెం గట్టిగా ఉండేట్లు కలుపుకోండి. ఇంకేముంది, ఓ పక్క పెనంలో ఆయిలేసి వేడి వేడి ఆయిల్‌లో ఇవి కొంచెం కొంచెంగా వేస్తూ ఉంటే ఎంత బావుంటుందో చూడండి. నాలాంటి ఫుడ్ లవర్స్ అయితే ఎప్పుడెప్పుడు తినాలా అని ఎదురు చూస్తారు. నాది అదే పరిస్థితి. ఇలా చేసుకున్న వాటిని మేమైతే పకోడీ అంటాము ఫ్రెండ్స్. మరి మీరేమంటారు? అలా వేగుతూ ఉంటే అన్నీ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించాలి. ఇంకేముంది ఆలస్యం. ఇలా పకోడీలు అయ్యాయనుకోండి, వెంటనే ప్లేట్‌లోకి తీసుకొని పైనుంచి కొంచెం లెమన్ రసం యాడ్ చేసుకోండి. భలే ఉంటుంది. పైన పుల్ల పుల్లగా లోపల ఆనియన్స్ తగులుతూ ఉంటే చల్లటి వాతావరణంలో భలే బాగుంటాయి. కావాలి అంటే నేను చెప్పిన ప్రాసెస్‌లో మీరు ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలాగుందో కామెంట్‌లో చెప్పడం మర్చిపోకండి. మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి ఉంటా. తినాలి, ఎంతసేపని వెయిట్ చేస్తా. బాయ్ బాయ్.